హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆడపిల్లని పుట్టింటి నుండి అత్తింటికి తెచ్చుకోవడం అంటే ఒక వంశంలోని మహావృక్షాన్ని వేళ్లతో సహా పెకలించి మరో కుదుటిలో పాతిపెట్టడమే. ఉదయకాలపు పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంది. మసక వెలుతురులో పల్లె నిద్రలేచిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రకృతి పల్లెతో జత కలిసింది. పక్షుల కిలకిలారావాలు, అక్కడక్కడ పొలాలకు వెళ్లే వాళ్ల మాటలు కలగా పొలగంగా వినిపిస్తున్నాయి. రాత్రంతా అనంత నిశ్శబ్దంలో మునిగిన పరిసరాలు తెల్లారేసరికి చైతన్యాన్ని పుంజుకోవడం చిన్నారుల తప్పటడుగుల్లా మనోజ్ఞంగా ఉంది. ఓడిపోతానని తెలిసి మంచు సూర్యునితో ప్రతిఘటన చేస్తూనే ఉంది. నిన్న సాయంత్రం కొల్లేరు నుంచి దారి తప్పి వచ్చిన కొత్త కొంగల గుంపు రాత్రంతా కలల్లో కవ్వించడం మూలంగానేమో తెల్లారడంతోనే నిద్రలేచిన పిల్లలు చెట్ల వంక నిక్కి నిక్కి చూస్తున్నారు. కొంగలైతే కనపడలేదు, కానీ చాపంత ముగ్గు వేసి దాని వంక మురిపంగా చూసుకుంటున్న ఆకారం కనబడగానే కళ్ళతో సైగలు చేసుకున్నారు. లోపలికి వెళ్ళబోతున్న బాలరూప సుధ పిల్లమొక్కను చూసి ఆగి మొహం మీద పడిన జుట్టుని ముగ్గు చేతితోనే వెనక్కి తోసుకుంటూ, కాస్త చూసి నడవండి, ముగ్గు తొక్కకుండా అంది. పిల్లలు ఆగి ముగ్గు వంక, ముగ్గంటిన సుధ బొగ్గ వంక మార్చి మార్చి చూశారు. 1వ తరగతి తెలుగు నవసన పట్టేసిన చెచ్చర పిడుగు ఒకడు 2 కాళ్లతో ఎగిరెగిరి ముగ్గును కసాబిసా తొక్కేస్తూ ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు, ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు, ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు లయాత్మకంగా అంటుంటే మిగతా పిల్లలు చప్పట్ల కొట్టి నవ్వేసి పరుగు తీశారు. ఒరేయ్, మీ పని చెబుతా ఉండండి అంటూ ముగ్గు డబ్బా చేత్తో పట్టుకునే పరిగెత్తి చేతికందిన ఇద్దరికి మొట్టికాయలు ప్రసాదించింది. వెవ్వెవ్వే, ముక్కు లేని ముగ్గు, మూతి లేని ముగ్గు, బొగ్గ మీద ముగ్గు వెక్కిరిస్తూ దవుడు తీశారు. మళ్ళీ వాళ్ల వెనక పరిగెట్టబోయి తండ్రి పిలవడంతో ఆగిపోయింది. ఏంటమ్మా చిన్నపిల్లలతో తగువులు? పొలానికి వెళ్తున్న ఆయన చిరునవ్వుతో అడిగాడు. చూడు నాన్న, అరగంట కష్టపడి వేశాను ముగ్గు, అంతా తొక్కేశారు. ఏడుపు ముఖంతో ఫిర్యాదు చేసింది. పోనీలేమ్మా, అయినా రోడ్డు మీద వేస్తే ఇంతే, లోపల ఖాళీ స్థలంలో వేసుకోవు అని చెప్పి కదిలాడు సంజీవరావు. సుధ దిగులుగా ముగ్గు వంక చూసింది. ఎంత పెద్ద ముగ్గు! 21x1 చుక్కలు పెట్టి నడుం పడిపోయేలాగా వంగును వేసింది. పాడు పిల్లలు క్షణంలో నాశనం చేసేశారు. బాగా వెలుగొచ్చాక పక్కింటి లత తన ముగ్గు చూసి షాక్ అయిపోవాలని, తాను గర్వంగా చూడాలని ఎంత ఆశపడింది. పత్రికలో తన ముగ్గు పడిందని, ఊరందరిలో తానే బాగా ముగ్గు వేస్తుందని లతకి గర్వం. తన ముగ్గు చూసి ఆ గర్వం అణిగిపోవాలి అనుకుంది. ఈ కొత్త రకం ముగ్గు కోసం తాను 3 రోజులు కష్టపడి నోట్బుక్ అంతా ఖరాబు చేసేసింది. తమ్ముడు కూడా తిట్టాడు. మనసు పరిపరి విధాలు పోతుంటే పరధ్యానంగా నిలబడింది. వాకిట్లో ఏం చేస్తున్నావే అంతసేపు? బామ్మ సణుక్కుంటూ వచ్చి నిలబడేసరికి మరింత చిర్రెత్తుకొచ్చింది. కాసేపు పడుకోవచ్చు కదా, పుట్టి మునిగిపోతున్నట్టు ఉదయాన్నే లేచి కూర్చుంటావు విసుక్కుంది. ఈరోజు శుక్రవారం గదే, తలంటుకోవు, కుంకుడు పులుసు పోద్దామని లేచాను. మనవరాలి పొడవాటి జడ నిమురుతూ ఆప్యాయంగా అంది. తలంటనగానే సుధ మరింత బిగుసుకుపోయింది. అదంతా పెద్ద తతంగం. కుంకుళ్ళు చితగ్గొట్టి వేడినీళ్లలో నానబెట్టి అందులో మందారాకు, ఎండు ఉసిరికాయల పొడి కలిపి వడకట్టి లోటాడు కుంకుడు రసం సిద్ధం చేస్తుంది. తలంటడానికి ముందు తలకు నూనె పట్టించి ఓ అరగంట ఎంకనిస్తుంది. ఆ తర్వాత తల మీద నీళ్లు కూడా పోయకుండా డైరెక్ట్గా కుంకుడు పులుసుతో తల రుద్ది రుద్ది ఎంతకీ నురుగురాదు. చేతులు నొప్పి, తల నొప్పి, కుంకుడు పులుసు కళ్ళల్లో పడి కళ్ళు మంటలు. వేలడంత జుట్టు కూడా లేని బామ్మకి ఏం తెలుసును నా బాధ? మా అమ్మ నా మీద కక్ష కట్టినట్టుండావు. నేనేం పాపం చేశాను? రసం నోట్లోకి వెళ్లడంతో తుపుక్కున ఉమ్మింది. తలంతా నురుగు రావడంతో శాంతించిన బామ్మ బోసినోటితో, పాపం కాదే, పుణ్యం చేసుంటావు. ఇంత తలకట్టు అందరికీ రమ్మంటే వస్తుందా? జాగ్రత్తగా పోషణ చేసుకోవాలి అంది. 3 కాగుల వేన్నీళ్లలో చన్నీళ్లు తొలిపి స్నానం చేయించింది. తలకి పిడి చుట్టి చావిట్లో కూర్చోబెట్టి తల తుడిచి మట్టి మూకుట్లో నిప్పులు వాటి మీద సాంబ్రాణి వేసి జుట్టును కాయలుగా చేసి
పొగ జుట్టుకి తగిలేలా పట్టుకుంది. ఇక నీరసంగా సుధ వేలాడిపోతే నవ్వారు మంచం కింద మూకుడు పెట్టి సుధను మంచం మీద పడుకోమంది. నవ్వారు పట్టీల మధ్య నుంచి పొగ మెల్లగా ఆమె శరీరాన్ని స్పృశిస్తోంది. మత్తుగా హాయిగా ఉంది సుధకి. వెండి గ్లాసులో చిక్కగా కాగి ఒక్కింత ఎర్రదనాన్ని నింపుకున్న పాలల్లో రవ్వంత పచ్చకర్పూరం, చిన్న బెల్లం ముక్క కలిపి తెచ్చి మనవరాలికి తాగించింది. కట్టెల పొయ్యి మీద పెన్నం పెట్టి మినపరొట్టెను ఎర్రగా వేయించి పనివాళ్లు చూడకుండా కొంగు కప్పుకుని లోనికి తెచ్చి తినిపించింది. రేపో మాపో పెళ్ళై అత్తారింటికి వెళ్లాల్సిన దానికి పని పాటలు నేర్పకుండా కూర్చోబెట్టి గారాబం చేస్తే ఎలా? సుధ తల్లి అరుంధతి విసుక్కుంది. పనిపాట్లు సంగతి తర్వాత, పెళ్లి కావలసిన పిల్ల ఎంత నీరసంగా ఉందో చూడు. దాని తిండి సంగతి పట్టించుకోవు. పట్టుమని 10 రోజులు లేవు పెళ్లి చూపులకి. చూసిన వాళ్ళు పిల్ల ఎండుకట్టెలా ఉందనుకోరు. ఇది ఎండుకట్టె, నీ కళ్ళకు పూర్తిగా మసక్ కమ్మినట్లుంది. రేపు టౌన్కు వెళ్ళినప్పుడు నాతో రా, డాక్టర్కి చూపిస్తాను. మనవడు ప్రదీప్ వేళాకోళం చేశాడు. ఊరుకోండర్రా, ఎప్పుడు దీని మీదే ఉంటాయి మీ కళ్ళు. ఉప్పుతో దిష్టి తీసి పొయ్యిలో వేసింది. చిటపటలాడింది ఉప్పు. ఎంత దిష్టో! మెటికలు విరిచింది బామ్మ. ఆమె అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుధకి. చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర కన్నా మా అమ్మ దగ్గరే చనువెక్కువ. అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే తన పనులన్నీ మా అమ్మే చేసేది. తను కూడా ఏం కావాలన్నా మా అమ్మని అడగటం పరిపాటైపోయింది. ప్రదీప్ అన్నా ఆమెకి ఇష్టమే, కానీ బయటికి ఎప్పుడూ ప్రదర్శించలేదు. వాడికేమే వంశాంకురం అంటుంది తప్ప అంతకుమించి ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించలేదు. సంజీవరావు తాతల కాలం నుంచి రైతు కుటుంబానికి చెందిన వాళ్లే. తన హయాం వచ్చేసరికి చేతికందిన 15 ఎకరాలని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాడాయన. కొడుకు ప్రదీప్, కూతురు సుధ కవల పిల్లలు. ప్రదీప్ కన్నా సుధ 2 నిమిషాల ముందు పుట్టడంతో అక్కననే పెత్తనాన్ని అప్పుడప్పుడు చెలాయిస్తూ ఉంటుంది. సుధ టౌన్లో డిగ్రీ కంప్లీట్ చేసింది. యూనివర్సిటీలో సీటు వచ్చినా తల్లి మా అమ్మ వద్దని పట్టుబట్టడంతో ప్రైవేటుగా పీజీకి కట్టింది. ప్రదీప్ సంవత్సరం కిందటే అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసి ఇక వ్యవసాయమే చూసుకుంటానన్నప్పుడు సంజీవరావు సంతోషించాడు. ఉన్నంతలో ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న కుటుంబం వాళ్ళది. పెళ్ళైన ఎన్నో ఏళ్లకి లేకలేక పుట్టిన సంజీవరావు అంటే బామ్మకి ప్రాణం. అతని నోట్లోంచి ఊడిపడినట్లుండే సుధన్నా అంతే ఇష్టం. గత సంవత్సరం నుంచి సుధకి పెళ్లి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు సంజీవరావు. చాలా సంబంధాలు వస్తున్నాయి. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతేనే చెయ్యాలని అరుంధతి పట్టుదల. సాంప్రదాయక కుటుంబం, నలుగురు వచ్చిపోయే ఇల్లు, అత్తమామలు ఉన్న ఇంట్లో సుధనివ్వాలని సంజీవరావు కోరిక. అబ్బాయి చూడముచ్చటగా ఉండి ఈడు జోడు సరిపోవాలని బామ్మ ఆజ్ఞ. బావగారు కలుపుగోలుగా ఉండాలని ప్రదీప్ ఆసక్తి. వెరసి ఒకరికి నచ్చిన సంబంధం మరొకరికి నచ్చడం లేదు. ఏ విషయమూ బయటపడనది సుధ ఒక్కటే. అసలు ఇంతవరకు ఆమె పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బాగా చదువుకోవాలన్నదే ధ్యేయంగా ఉండేది. ఎప్పుడైతే డిగ్రీ కాగానే చదువు ఆపించేసి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారో ఆ క్షణం నుండే పెళ్ళంటే కించిత్ కోపం లాంటి భావన కలగటం ప్రారంభించింది ఆమెకి. కానీ పరిసరాల ప్రభావం, వయసు సహజమైన ఆకర్షణతో ఈ మధ్య ఊహల్లో కలల రాకుమారుడు మెదులుతున్నాడు. అతను అందగాడు, చాలా మంచివాడు. అందరికన్నా తనని ఎక్కువగా ప్రేమిస్తాడు. మామ కన్నా కూడా. తన మాట జవదాటడు. తను కోరింది నిమిషాల మీద జరిపిస్తాడు. తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తాను అంతే. అతడి మాట కాదనదు. నిరంతరం అతనికి సంతోషం కలిగించేందుకు తను ప్రయత్నిస్తుంది. అనుకుంటుంటే పెళ్ళన్నా పెళ్లి చూపులన్నా ఆమెకు థ్రిల్గా ఉంది. పక్కింటి లత తనకన్నా సంవత్సరం పెద్దది. తనకు ముందు పెళ్ళైపోతుందని కుళ్ళుకుంటుంది కాబోలు. పెళ్ళయ్యాక తన కారులో తన భర్త పక్కన హుందాగా కూర్చుని దర్జాగా తన వైపు చూడాలి. అప్పుడు ముఖం ఎలా పెట్టుకుంటుందో. మళ్ళీ అంతలోనే మొన్న మధ్య కొత్తగా ఊరికి వచ్చిన స్వామీజీ రామాలయంలో ఊరి ప్రజలందరికీ చేసిన జ్ఞానబోధ గుర్తొచ్చింది. మనిషికి గర్వం, అహంకారం ఉండకూడదు. అందరి సుఖశాంతులను మనం కోరుకోవాలి. అందుకు కృషి చెయ్యాలి ఇత్యాదులను మననం చేసుకుంది. వెంటనే ఓ రకమైన పెద్దరికం ఆమెను ఆవహించింది. పెళ్ళయ్యాక భర్తతోనూ అత్తమామలతోనూ చెప్పి లతకు మంచి సంబంధం చూడమని చెప్పాలి. కొంచెం నల్లగా లావుగా ఉంటుందన్న మాటే కానీ ఆమె మనసు మంచిది. వచ్చే వారమే తనకు పెళ్లి చూపులు. ఆ రోజు ఏం చీర కట్టుకోవాలో, జడ ఎలా వేసుకోవాలో,
ఏ నగలు పెట్టుకోవాలో మా అమ్మని అడిగితే అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ చెబుతుంది. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగమే, జిల్లా పరిషత్తులోనట. మరీ పాతకాలంలోగా తయారైతే తను అతనికి నచ్చకపోవచ్చు. కొంచెం మోడర్న్గా తయారవ్వాలి. వాళ్ళు 10 మంది వరకు వస్తారంట. ఈ విషయమే దిగులుగా ఉంది. అందరూ తనని రకరకాల ప్రశ్నలు వేస్తారో ఏమో, సూదుల్లాంటి చూపులతో పరిశీలిస్తారేమో. తండ్రి పాడి పశువులను కొనడానికి అప్పుడప్పుడు సంతకు వెళుతూ ఉంటాడు. చిన్నప్పుడు తాను 2-3 సార్లు వెళ్ళింది. గేదెల్ని రకరకాలుగా పరిశీలించి బేరాలాడుకుని కొని తెచ్చేవారు. కాకపోతే ఇక్కడ కొనుక్కునే వాళ్ళకే అమ్మేవాళ్ళు ఎదురు డబ్బిస్తారు. పెళ్లి చూపులంటే ఇలా కాకుండా వేరేలా ఉంటే బాగుంటుందేమో. తాను డిగ్రీ చదివేటప్పుడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మహారాష్ట్రియన్ ఉండేది. ఫైనల్ ఇయర్లో ఉండగానే ఆమెకు పెళ్లి చూపులు, పెళ్ళి రెండూ జరిగిపోయాయి. ఆ అమ్మాయి తన పెళ్లి చూపుల గురించి చెప్పినప్పుడు అందరికీ తమాషాగా అనిపించింది. పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు తన ఫ్రెండ్స్ని ఎవరిదో మ్యారేజ్లో చూసి ఇష్టపడిందట. అన్ని వివరాలు వాకప్ చేసి కనుక్కున్నారు. అన్నీ సరిపోయాయి అనుకున్నాక తన ఫ్రెండ్ వాళ్ళింటికి ఆహ్వానించారు. రాత్రంతా ట్రైన్ జర్నీ చేసి తెల్లవారుజాము 5 గంటలకే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో స్నానాదులు ముగించి డ్రెస్సులు వేసి పేరెంట్స్తో కలిసి 6 గంటలకు పెళ్లి కొడుకు వాళ్ళింటి తలుపు తట్టారట. తలుపు తీసింది పెళ్లి కొడుకు. బనియన్ షార్ట్స్తో, చెదిరిన క్రాఫ్ నిద్ర కళ్ళతో. అతను చాలా సిగ్గుపడిపోయి లోపలికి పారిపోయాడట. ఆ రోజు అక్కడే భోజనాలు చేసి సాయంత్రం అతనితో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిందట. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో పెళ్లి సెటిల్ అయిపోయింది. ఎక్కడా ఎవరికీ అవమానం లేకుండా, ఎవరికి అనీజీ ఇబ్బంది లేకుండా ఎంతో బాగా జరిగిందని అప్పట్లో అందరూ ఆమెను కంగ్రాచులేట్ చేశారు. అతను మంచి ఉద్యోగమే చేస్తూ ఉండటంతో తన ఫ్రెండ్ దగ్గర పైసా కట్నం ఆశించలేదట. పైగా 1,00,000, 2,00,000కి ఆశించి భార్య దృష్టిలో జీవితాంతం చులకనవ్వడం కన్నా కష్టపడి 2-3 ఏళ్లలో ఆ డబ్బు నేనే సంపాదించడం గౌరవం అన్నాడట. అలాంటి మనిషిని కనీసం చూస్తే చాలన్న ఉద్దేశంతో తండ్రితో దెబ్బలాడి మరీ ప్రదీప్ని తోడు తీసుకుని ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. తనకి మాత్రం అంతా సంప్రదాయబద్ధంగా, అతనికి తాను నచ్చుతుందో లేదో ఊళ్ళో అందరూ తనని అందగత్తెల్లాగానే చూస్తారు ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది. ఏలూరుకి 14 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్ గ్రామంలో వేంపాడు ఓ గ్రామం. నేషనల్ హైవే పక్కన అడ్డరోడ్డు దాటి 2 కిలోమీటర్లు నడిస్తే గ్రామాన్ని చేరుకోవచ్చు. వేంపాడును ఆనుకుని ఉన్న మరో గ్రామం కొక్కిరపాడు. 2-3 గ్రామాలు కలిసి కొక్కిరపాడు పంచాయతీ కిందికే వస్తాయి. ట్విన్ విలేజెస్ అని ఆ పల్లెలోని కుర్రకారు ముద్దుగా పిలుచుకునే ఆ 2 సంపన్న గ్రామాలే. ఎక్కువ మంది వృత్తి వ్యవసాయం. 10 ఎకరాలకు మించి పొలం ఉన్న వాళ్ళెవ్వరూ స్వయంగా పొలంలోకి దిగి పనిచేయరు. కేవలం అజమాయిషీ చేయడమే రైతుల పని. మరీ ఆదర్శ గ్రామం కాకపోయినా అన్ని కుటుంబాల వారు నాగరికత వైపు పురోగమిస్తున్నారు. కోస్తా జిల్లా గ్రామ ప్రజల జీవన ప్రమాణం ఆంధ్రదేశంలోని మిగతా గ్రామ ప్రజల జీవన ప్రమాణం కన్నా మెరుగ్గా ఉంటుందనడానికి ఈ గ్రామాలే ఉదాహరణ. కాలంతో పాటు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ పొయ్యిలు, వీధి దీపాలు, వాటర్ ట్యాంకు, వీధి పంపు, టీవీలు, ఫ్రిడ్జులు, ఫోన్లు పల్లె ప్రజల జీవన విధానాన్ని శరవేగంగా మార్చేస్తున్నాయి. సంజీవరావు ఆ కాలంలో కొంతవరకు చదివాడు. అభ్యుదయవాది కాకపోయినా అవగాహన కల మనిషి. కాలానుగుణంగా వచ్చే మార్పులను జీర్ణించుకోగలడు. అతనికి తగిన ఇల్లాలే అరుంధతి. నిమిషం ఖాళీ లేకుండా ఏదో ఓ పని చేస్తూనే ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి ముందు స్థలంలో క్రోటన్సు, పూల మొక్కలు, ఇంటి వెనుక కూరపాదులు. తన ఖాళీ టైం అంతా ఆమె ఈ పనికే వెచ్చిస్తూ ఉంటుంది. అంతకు మించి ఆమెకి ఏ అభిరుచులు లేవు. ఒకవేళ ఉన్నా సాగుతాయన్న నమ్మకమూ లేదు. తనకున్న పరిధిలో తనకిష్టమైన తోట పని చేస్తూ సంతృప్తి పొందుతుంది. అసలే పల్లె వాతావరణం. బోలెడు ఖాళీ స్థలం, మొక్కలు, చెట్లు, విరగ కాసే కూరగాయలు, విరబూసే పూలు, స్వచ్ఛమైన సువాసనలతో కూడిన గాలి. అరుంధతికి ఆ ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళాలనిపించదు. తప్పనిసరి వెళ్ళినా తిరిగి వచ్చే వరకు తహతహలాడేది. వాళ్ళ ఆయన్ని వదిలి ఉండాలంటే బెంగ కాబోలు. వదినలు వేళాకోళమాడేవారు. మా ఆయన మీద కాదు, మొక్కల మీద బెంగ. నేను లేకపోతే ఎవ్వరూ సరిగ్గా నీళ్లు కూడా పోయరు అనేది సుధకి ఆశ్చర్యంగా ఉండేది. తోట పని, చెట్లు, పూలు అన్నీ బాగానే ఉంటాయి, ఆనందాన్ని ఇస్తాయి. కానీ మరీ ఇంత ఇదిగానా?
ఇంకే ఇష్టాలు ఎందుకు ఉండవు? తెలిసిన వాళ్లతో స్నేహంగా ఉండాలని, సినిమాలు చూడాలని, 4 రోజులు ఎక్కడన్నా గడిపి రావాలని ఉండదా అనిపించేది. తల్లితో ఆ మాట అంటే, నీకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక తెలుస్తుందిలే అని నవ్వేసేది. సుధకి పెళ్లి చూపులనేసరికి ఇంట్లో కొన్ని ఆధునికమైన మార్పులు చేయటం ప్రారంభించారు. అసలే బస్తీ సంబంధం, నాజూగ్గా ఉంటారు కాబోలు. మన పద్ధతులు మోటుగా ఉంటే ఏం బాగుంటుందని ఇంట్లో పాత ఫర్నిచర్ అంతా మార్చేశారు. చెక్క కుర్చీల స్థానంలో సోఫా సెట్, గోడలకు మంచి సీనరీలు, గుమ్మాలకి కిటికీలకు ఫ్యాషనబుల్ కర్టన్లు వచ్చేశాయి. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా ఈ హడావిడి చూసి బొగ్గలు నొక్కుకున్నారు. తన కూతురుకు ఒక్కదానికే బస్తీ సంబంధం వచ్చినట్లు ఈ ఆర్భాటం అని మూతి విరిచిన వాళ్ళు ఉన్నారు. మధ్యవర్తుల ద్వారా ఇరువైపులా మాటలు జరిగాయి. ఒకరి కుటుంబం మరొకరికి నచ్చింది. ఇక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటమే మిగిలింది. మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి వాళ్ళు 2 కార్లలో దిగారు. పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు, 2 చెల్లెళ్ళు. పెళ్లి కొడుకు మేనమామ, అతని భార్య, కాలనీలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, అతని భార్య, పిల్లలు వెరసి 10 మంది పైన అట్టహాసంగా దిగారు. అటు ఇటు పూల మొక్కలు, నాపరాళ్లు పరిచి ఉన్న దాని మీద అందరూ లోపలికి వచ్చారు. వరండాలో 2 బకెట్ల నిండా నీళ్లు పెట్టారు. కాళ్ళు కడుక్కున్నారు అందరూ. ప్రదీప్ మెత్తని ఉతికిన టవల్స్ అందించాడు. హాల్లో ఆసీనులయ్యారు. విశాలంగా ఉందది. కింద నున్నని గచ్చు, ఏ మోడ్రన్ టైల్స్కి తీసిపోనంత నున్నగా చల్లగా ఉంది. సంజీవరావు తరపు నుంచి చుట్టాలే 10 మంది వరకు వచ్చారు. ఇక ఊర్లో వాళ్ళు, సుధ ఫ్రెండ్స్ అంతా హడావిడిగా ఉంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. టిఫిన్లు ముగించారు. కతికితే అతకదు అంటూనే ఆ పాత పద్ధతుల్లేండి అని సరిపెట్టేసుకున్నారు. అడుగడుగునా జరుగుతున్న అతిథి సత్కారాలకి మగపెళ్లి వారి ముఖంలో ప్రసన్నత తాండవిస్తోంది. మాటల్లో చుట్టరికాలు తిరగేసి బీరకాయ పీచు బంధుత్వం కలిపేశారు. లోపల సుధని ఆమె స్నేహితురాళ్ళు ఆటలు పట్టిస్తున్నారు. సుధని బంగారు బొమ్మలా తయారు చేశారు. కనకాంబరం రంగుకి చిన్న జరీ అంచున్న మైసూర్ సిల్క్ చీర, అదే రంగు బ్లౌజ్, చేతులకు నిండుగా గాజులు, మెడలో పొడవు గొలుసు, మధ్యలో హంసల పతకం, చెవులకు చెంపస్వరాలు, బుట్టలోలకులు, జడను కొంచెం వదులుగా అల్లి తలలో కనకాంబరాలు మరువం కలిపిన పెద్ద దండ. చామన ఛాయలో సమానమైన ఎత్తులో, లావుతో, అందంగానూ హుందాగానూ ఉంది. సుధకి పెళ్ళికొడుకు ఎలా ఉంటాడోనని ఆందోళనగా ఉంది. స్నేహితురాళ్ళు చూసి వచ్చి పెళ్ళికొడుక్కి ఎత్తుపొళ్ళు, లావుగా నల్లగా బట్టతలతో ఉన్నాడని చెప్పగానే ఉక్రోషం ముంచుకొచ్చింది. తనకే అలాంటి వాడు దొరకాలా? అసంతృప్తి ఫీల్ అయింది. అంతలోనే మనిషి మంచివాడేనేమోలే అని సరిపెట్టుకోబోయింది. కానీ ఏమోలో అసహనం. బామ్మని పిలిచి చూసి రమ్మని చెప్పింది. అప్పుడే నేనెందుకే చూడటం, ముందు నువ్వు పద, నీ వెనకాలే నేను వస్తాను అంది బామ్మ. తల్లి వెంట పెట్టుకురాగా హాల్లోకి నడిచింది. అప్పటిదాకా సందడిగా ఉన్న హాలు సుధరాగానే నిశ్శబ్దమైపోయింది. ఇక్కడ కూర్చోమ్మా. పెళ్ళికొడుకు మేనమామ భార్య సోఫాలో తన పక్క చోటు చూపించింది. మొహమాటంగా వెళ్ళి కూర్చుంది. అందరూ లాంఛనంగా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. నీ పేరేంటమ్మా? ఎవరో అడిగారు. బాలరూప సుధ తలెత్తకుండానే అంది. పెళ్ళికొడుకు చెల్లెళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. పాత పేరు. పెద్ద చెల్లెలు మూతి విరుస్తూ నెమ్మదిగా చెల్లెలు చెవిలో అంది. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఏం చదివావు? మళ్ళీ ఎవరో బిఏ. వంటొచ్చా? పాటలొచ్చా? డ్యాన్స్ వచ్చా అని అడుగుతారేమోనని ఊపిరి బిగబట్టి కూర్చుంది. అదృష్టవశాత్తు అలాంటివి ఎవ్వరూ అడగలేదు. నువ్వేమైనా అడుగు బాబు, సంజీవరావు పెళ్ళికొడుకును ఉద్దేశించి అన్నాడు. అవసరం లేదండి, మృదువుగా వినిపించింది ఒక కంఠం. అటువైపు నెమ్మదిగా తల తిప్పి చూసింది. అదే క్షణంలో అతను ఆమె వైపు చూస్తున్నాడు. హృదయం లయ తప్పి గబుక్కున తలదించుకుంది. ఆమెకి తన ఫ్రెండ్ మీద చిరుకు వచ్చింది. ఇంత అందంగా ఉన్న మనిషిని పట్టుకుని బాగోలేదని ఎలా ఏడిపించారు? చూసిన వెంటనే ఆకర్షణీయంగా కనిపించిన అతని ముఖం మనసులో హత్తుకుపోయింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్న కోరికను బిగబట్టింది. మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బామ్మ కళ్ళజోడు సరిచేసుకుంటూ పెళ్ళికొడుకు దగ్గరకు వెళ్ళి పరిశీలించడం ప్రారంభించింది. అందరి దృష్టి బామ్మ వైపు మళ్ళింది. సుధా పెళ్ళికొడుకును చూడసాగింది. నీ పేరేంటి నాయనా? బామ్మ అడిగింది. శ్రీరామ్ అన్నాడు. అదే సమయంలో అతని తల్లి కంచుకంఠంతో శ్రీరామచంద్రుడు అంది. తల్లి కంఠం కొడుకు కంఠాన్ని డామినేట్ చేసింది. గుమ్మంలో నిల్చున్న అమ్మాయిలు కిసుక్కున నవ్వారు. బిక్కమొహం వేశాడు అతను. మంచి పేరు నాయన, ఆ మహానుభావుడి పేరు నిలబెట్టాలి నువ్వు.
బామ్మ నడుము సవరదీసుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో అతని ముఖం చూడాలన్న కోరిక సుధ ఆపుకోలేకపోయింది. ఓరగా తలెత్తి చూసింది. అప్పటి వరకు గుర్రుగా తల్లివైపు చూస్తున్న అతను సుధ వైపు చూశాడు. గబుక్కున తల దించుకుంది. కంఠం నుంచి ఉబికి రాబోతున్న సన్నని నవ్వుని మునిపంటితో అదిమి పెట్టింది. అది చూసి మొహం మరింత గంటు పెట్టుకున్నాడు. కాసేపు అయ్యాక సుధకి భయం పోయింది. అందరూ ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. శ్రీరామ్ కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు. వచ్చిన దగ్గర నుండి అదే భంగిమ. అలా కూర్చుంటేనే హుందాతనమా? అనీజీగా చైర్లో కదులుతున్నాడు, కానీ కాలు మార్చడం లేదు. ఫ్రీగా కూర్చోవచ్చు కదా అనుకుంది. అందరూ మాట్లాడారు, కానీ అతనొక్కడే ఏమీ అడగలేదు. తను చూసినప్పుడల్లా మొహం అదోలా పెట్టుకుని ఉన్నాడు. అతనికి నచ్చలేదేమో, లేకపోతే అందరి ముందు మాట్లాడడానికి మొహమాటమేమో. కాసేపు కూర్చున్నాక లోపలికి తీసుకువెళ్ళమని చెప్పారు. కాముగా లోపలికి వచ్చేసింది. అమ్మాయి నచ్చిందా బాబు? మధ్యవర్తి అడిగాడు. శ్రీరామ్ తల్లివంక చిరునవ్వుతో చూశాడు. శుభస్య శీఘ్రం, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం, మధ్యవర్తి హుషారుగా అన్నాడు. అమ్మాయి సంగతి కూడా కనుక్కోండి, శ్రీరామ్ తండ్రి అన్నాడు. అమ్మాయి మా మాట కాదనదు, అయినా మీ తృప్తి కోసం అంటూ సంజీవరావు అరుంధతిని పిలిచి సుధను అడిగి రమ్మన్నాడు. ఆవిడ 2 నిమిషాల్లో తిరిగి వచ్చి కూతురి అంగీకారాన్ని తెలియజేసింది. అందరి ముఖాలు సంతృప్తిగా మారాయి. నాకు ఒక్కతే కూతురు, దానికి లోటు చెయ్యను. 5 ఎకరాల పొలం, 1,00,000 క్యాష్, 25 కాసుల బంగారం ఇస్తా, సంజీవరావు అన్నాడు. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు కళ్ళతో కాసేపు మాట్లాడుకున్నారు. అబ్బాయికి బండి, టీవీ, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ లాంటివి ఇస్తే బాగుంటుంది. వారిలో ఎవరో ఒకరన్నారు, వాటి కోసమే 1,00,000 క్యాష్ అన్నానమ్మా, సంజీవరావు అన్నాడు. అన్నీ అందులోనే అంటే ఎలా అన్నయ్య గారు? మాకు పెళ్లి ఖర్చులుంటాయి. అమ్మాయికి బంగారం, బట్టలు కూడా అందులోనే పెట్టాలి కదా, పెళ్లి కొడుకు తల్లి అంది. మేమిచ్చిన డబ్బుతో మాకు పెట్టేదానికి లెక్కలే. ప్రదీప్ అసహనంగా అనుకున్నాడు. శ్రీరామ్ నెమ్మదిగా లేచి వరండాలోకి నడిచాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉండాలనిపించలేదు. అలాగని కల్పించుకునే ధైర్యమూ లేదు. పూల మొక్కలను చూస్తూ నిలబడ్డాడు. గుత్తులుగా పూసిన కనకాంబరాలను చూడగానే సుధ గుర్తొచ్చింది. మొహం చిరునవ్వుతో విచ్చుకుంది. మీరేమిచ్చినా మీ అమ్మాయికే కదండి. లోపల శ్రీరామ్ మేనమామ భార్య లౌక్యంగా అంది. కాదని నేను అనడం లేదు, కానీ అంత ఎత్తుకు తూగలేను, నసుకుతూ అన్నాడు. ఆలోచించుకోండి మరి, ఆల్టిమేటం ఇచ్చేశారు. సంజీవరావు ప్రదీప్ వంక చూసి లోపలికి నడిచాడు. తండ్రిని అనుసరించాడు అతను. ఏం చేద్దాం బాబు, అసహాయంగా అన్నాడు. సుధ మొహం దిగులుగా పెట్టు కూర్చుంది. నువ్వు పెరట్లోకి వెళ్ళు పాప, తండ్రి అన్నాడు. బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళి మల్లెపొద దగ్గర కూర్చుంది. పొలం మీద లోన్ పెడదాం, 50,000 వస్తుంది. ట్రాక్టర్ కొనాలనుకున్నాం కదా. పోనీలేండి నాన్న, ఇంకో 2 ఏళ్ళు లేట్ అవుతుంది. 2 ఏళ్ళు కాదు, వచ్చే సంవత్సరం నుంచి దాని పంట డబ్బు ఇచ్చేయాలి. ఇక కోలుకోలేం. ప్రదీప్ మాట్లాడలేకపోయాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి కోసం ఇన్ని లెక్కలట్రా, ఏదో ఒకటి చూడు, బామ్మ అంది. సరే, అయినా ఇంకో 50,000 కన్నా ఎక్కువ పెట్టలేం అంటూ మధ్యవర్తిని పిలిచి విషయం చెప్పాడు. ఇంకో అరగంట మాటలయ్యాక హీరో హోండా డబుల్ కార్డ్స్ స్టోర్వెల్ కొనడానికి డిసైడ్ చేశారు. మళ్ళీ అందరూ చమత్కారాలు, నవ్వుల్లో పడ్డారు. ముహూర్తం 3 నెలల్లో కుదిరింది. నిశ్చితార్థం సింపుల్గా చేయాలనుకున్నారు. శ్రీరామ్ వరండాలో పచార్లు చేయడం చూసి సంజీవరావు అతని దగ్గరకు నడిచాడు. తోట చాలా బాగుందండి, మెచ్చుకోలుగా అన్నాడు శ్రీరామ్. మీ అత్తగారికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెరట్లో కూడా ఉంది, చూడు బాబు, పాపా అంటూ సుధను పిలిచాడు. వెనకవైపు ద్వారం నుండి బెరుగ్గా వరండాలోకి వచ్చింది సుధ. పెరట్లో మొక్కలు చూపించమ్మా అన్నాడు. అతని వంక చూసి తలవాల్చుకుని మెల్లగా నడిచింది. ఆమె వెనకాలే శ్రీరామ్. ఆమె పొడవాటి జడ లయబద్ధంగా ఊగుతోంది. ఇందాక అతను జడను చూడలేదు, అలాగే చూస్తూ ఉండిపోయాడు. పెరట్లోకి వెళ్ళి సన్నజాజి పందిరి దగ్గర ఆగింది. దానికి కొంచెం దూరంలో నిలబడి ఆ పూల వంక చూస్తూ ఉండిపోయాడు. సూర్యుడు పశ్చిమానికి కుంగిపోయాడు. మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. శీతాకాలపు చల్లదనం పరుచుకుంటోంది. చలిగా అనిపించి కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. శ్రీరామచంద్రుడు మీకు నచ్చాడా? పేరో మనిషో అర్థం కానట్లు అడిగాడు. సడన్గా ఆ ప్రశ్న వినపడేసరికి ఉలిక్కిపడింది. క్షణంలోనే తేరుకుని, చంద్రుడు నాకు చాలా ఇష్టం, ఆకాశంలో చంద్రుణ్ణి అన్వేషిస్తూ అదేవిధంగా సమాధానం చెప్పింది. ఆ మాట నచ్చినట్లు తమాషాగా భుజాలు ఎగరేశాడు.
మీ జడ చాలా బాగుంది. మీకు కోపం ఎక్కువగా వస్తుందా? పొంతం లేకుండా అడిగాడు. ఏం అర్థం కానట్లుగా అడిగింది. కోపంతో ఇంత పెద్ద జడని నా మెడకు చుట్టారంటే అర్థోక్తిగా ఆపేశాడు. సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంది. అమ్మో, ఇతన్ని తక్కువ అంచనా వేసింది. అందరిలోనూ కాముగా కనిపించాడు. ఎవ్వరూ లేకపోతే మాటల ప్రవాహం వచ్చేస్తుందన్నమాట. ఓ నిమిషం ఆగి, నేను లెటర్ రాస్తే రిప్లై రాస్తారా? అభ్యర్థనగా అన్నాడు. నాన్న ఏమనుకుంటారోనని కాసేపు ఆలోచించింది. అతను తన సమాధానం కోసం ఎదురు చూడడం గమనించి సందేహంగా తల ఊపేసింది. ఆఫీస్ అడ్రస్తో ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చాడు. పెరటి వైపు లైట్ వెలిగింది. ఓకే, నేను బయలుదేరతాను. తప్పనిసరిగా రిప్లై రాయాలి. వెనక్కి తిరిగి మళ్ళీ ఓసారి చూసి బయలుదేరాడు. సుధ లోపలికి నడిచింది. వరండాలో అందరి మాటలు వినపడుతున్నాయి. కర్టెన్ తొలగించి కిటికీలోంచి చాటుగా చూసింది. ప్రదీప్తో మాట్లాడుతున్నాడు అతను. ఉండుండి లోపలి గుమ్మం వైపు చూస్తున్నాడు. చివరికి కబుర్లు తెగి అందరూ కారెక్కారు. తెల్లగా పొడవుగా స్మార్ట్గా ఉన్న శ్రీరామ్ కారెక్కి డోర్ వేస్తూ చివరిసారిగా గుమ్మం వైపు ఆశగా చూడడం సుధ కలలకి కేంద్ర బిందువుగా మారింది. సుధ బాల్యమంతా ఆ గ్రామంతో పెనవేసుకుపోయింది. ప్రదీప్, సుధ కవల పిల్లలు కావడం మూలంగానేమో ఎప్పుడూ ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. ఆటపాటల్లోనూ చదువుల్లోనూ ఒకటే జట్టు. హై స్కూలు చదువంతా ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెర్లమూడి గ్రామంలో జరిగింది. స్కూలుకి వెళ్ళి వచ్చే సమయాల్లోనూ సెలవుల్లోనూ మిగతా పిల్లలతో కలిసి వాళ్ళాడిన ఆటలు, గెంతులు ఇప్పటికీ సుధ మనసులో కదలాడుతూనే ఉన్నాయి. బాల్యానికి లింగ వివక్ష లేదు. పెద్దవాళ్ళు ఎంత అదిలిస్తున్నా ఆడపిల్లలు, మగపిల్లలు కలిసే ఆడుకునేవారు. ఉప్పుచార్, కర్రాబెళ్ళ, కబడ్డీ, గోళీలు ఇవే కాదు, కేవలం ఆడపిల్లలే ఆడుకునే చింతపిక్కలాట, వామన గుంటలు అందరూ కలిసి ఆడేవారు. చిన్నతనమంతా ఈ ఆటపాటలతో ఎంతో సరదాగా గడిచిపోయింది. ఆ ఊరికి మొదట్లో రోడ్డుకి ఎడమ పక్కన చెరువు, కుడివైపు రామాలయం ఉన్నాయి. చెరువు గట్టు పక్కన పెద్ద రావి చెట్టు ఉంది. దాని చుట్టూ రాతి చప్ట. చెరువు మీద నుంచి వచ్చే గాలికి రామాలయంలోని ధ్వజస్తంభపు గంటలు చిరుశబ్దం చేస్తూ ఉంటాయి. ఊరి పిల్లలు స్కూలుకి వెళ్లే ముందు చెరువు దగ్గర కాసేపు ఆగేవారు. అంతకు ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకున్న చిన్న కొండ పెంకులతో చెరువు నీళ్ల మీద కప్పగంతులు వేయించేవాళ్ళు. అందరిళ్లల్లో కొండ పెంకులు ఏరుకుని వాటిని గుండ్రంగా నున్నగా అరగతీసేవారు. పెంకు మధ్యలో లోతు ఎక్కువ ఉంటే ఎక్కువ గెంతులు వేస్తుంది. ఆ రోజు ఎవరి పెంకు ఎక్కువ గెంతులు వేస్తే వాళ్ళు చాలా గొప్ప. మిగతా పిల్లలందరూ ఆ రోజు వాళ్ళ మాట వినాలి. ప్రదీప్ ఈ ఆటలో చాలా నేర్పరి. తరచుగా అతనే గెలిచేవాడు. దాంతో తన తమ్ముడి తరపున సుధే అందరి మీద అధికారం చలాయించేది. రావి చెట్టు గట్టు మీద కూర్చున్న వాళ్ళు ఈ పిల్లల ఆటలను చూసి నవ్వుకున్నా స్కూలుకి టైం అవుతోంది వెళ్ళమని గదమాయించేవారు. చిన్నప్పటి నుండి ఆ ఊరి పిల్లలకి చెరువుతో విడదీయరాని బంధం ఉండేది. మందంగా ఉన్న కాగితంతో కత్తి పడవలు, మామూలు పడవలు చేసి వాటిని బఠానీ పూలతో, రాధాకృష్ణ పూలతో అలంకరించి చెరువులో గాలివాటుగా చూసి అందరూ ఒకేసారి పడవలు వదిలేవారు. రంగురంగుల పూల పడవలు అలా తేలుతూ వెళుతూ ఉంటే చూడడం ఆ దృశ్యం మనోహరంగా ఉండేది. పడవలు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు చేరేలోపు పిల్లలు చెరువు చుట్టూ యువతలి ఒడ్డుకు వచ్చేవారు. పడవ ముందుకు వెళుతుంటే వాళ్ళ సంతోషం వర్ణనాతీతం. పడవలోకి నీరు చేరి కాగితం మెత్తబడి మునిగితే ఎంతో బాధపడేవారు. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆడవాళ్లు చెరువులో స్నానాలు చేసేవారు. ఉత్సాహం ఉన్న పిల్లలు వాళ్లతోటే లేచి ఒడికించే చలిలో నీళ్లలో బుడుంగున మునకలు వేసేవారు. మొదటి మునకకే చలి. తర్వాత ఎవరెంత వారించినా వినకుండా చెరువులో ఈతలు. చీకటన్న భయం కూడా ఉండేది కాదు. కార్తీక మాసం ఆఖరి రోజున ఆడవాళ్లు చెరువులో స్నానాలు చేసి దీపాలు వదిలేవారు. అరటి బోదెలను చీల్చి చిన్న తెప్పలుగా చేసి లోపల చిన్న గుంట మాదిరిగా చేసి అందులో నూనె 32 ఒత్తులు వేసి వెలిగించి చెరువులో వదిలేవారు. ఇంచుమించు 200 అరటి తెప్పలు దీపాలతో ముస్తాబయి నడక సాగించేవి. దానితో చెరువు ఆకాశమయ్యేది, దీపాలు చుక్కలయ్యేవి. నింగి నేలకి వచ్చిందన్న ఆనందంతో పిల్లలు కుంగిపోయేవారు. ప్రతి సంవత్సరం ఆ దృశ్యం సుధకి ఎంతగానో నచ్చేది. చెరువును చూసినప్పుడల్లా ఆ కదిలే చిన్న అలలపై దీపాల వెలుగు విచిత్రంగా ప్రతిఫలించడం గుర్తొస్తుంది. మనసు భావోద్వేగానికి గురవుతుంది. అది అణచుకోలేక బొమ్మలుగా వేసేది.
మొదట ఆడుకునేటప్పుడు ఇసుకలోనూ, సంక్రాంతి రోజుల్లో వరండా బయట నాపరాళ్ల మీద శుద్ధముక్కుతోనూ వేసేది. అది చూసి సంజీవరావు సరదాగా కూతురి కోసం స్కెచ్ పెన్నులు, పేపర్లు తెచ్చిచ్చాడు. దాంతో ఆమెకు కొత్త లోకం కనిపించింది. ఆ లోకం చాలా బాగుంది. ఇంట్లో ఉన్న తోట, రంగురంగుల పూలు, ఆ పూల మీద వాలుతున్న సీతాకోక చిలుకలు, దూరంగా కనిపించే కొండలు, వాటి మధ్య కనిపించే ఉదయాస్తమయ సూర్యుడు, కుండపోతగా కురిసే వాన, పొగమంచు, చాటు నుండి తొంగి చూసే ప్రకృతి అన్నీ సుధని ప్రభావితం చేసేవి. కాగితం మీద ప్రకృతిని సృష్టించడానికి ప్రయత్నించేది. బాగా వస్తే ఆనందం, రాకపోతే బాధ. స్కూలు తరపున జిల్లా స్థాయిలో జరిగిన చిత్రలేఖనం పోటీలో సుధకి ప్రథమ స్థానం రావడంతో ఇంట్లో వాళ్ళు ఆమెలోని కళని గుర్తించారు. తండ్రి వాటర్ కలర్స్, బ్రషెస్, క్యాన్వాస్, స్టాండు ప్రజెంట్ చేశాడు. చదువులో యావరేజ్ అయినా పెయింటింగ్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బహుమతులు వస్తూ ఉండేవి. డిగ్రీతో పాటుగా పెయింటింగ్లోనూ డిప్లొమా చేసింది. బహుమతులు వచ్చినా తన చిత్రాలన్నింటినీ కలిపి ఎగ్జిబిషన్ నిర్వహించాలని సుధ కోరిక. వీటితో ఎగ్జిబిషనా? జనాలు దడుచుకు చస్తారు అంటూ ప్రదీప్ ఏడిపిస్తాడు. తల్లి తండ్రి పీజీ చదివించను అన్నా ఆమె పెద్దగా బాధపడింది లేదు. టైం అంతా పెయింటింగ్కే కేటాయించవచ్చు కదా అని సంతోషించింది సుధ. ఎవరో చెప్పుకో చూద్దాం. 2 చేతులతో సుధ కళ్ళు మూసి అడిగిందో ఆకారం. పిచ్చి మొహమ, నీ గొంతు విని గుర్తుపట్టలేనా? రాధిక 2 చేతులు పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అంది సుధ. సుధ, రాధిక చిన్నప్పటి నుండి స్నేహితులు. సుధ ప్రదీప్తో పాటు రాధిక కూడా వేళ్ళింట్లోనే చదువుకునేది. ముగ్గురు కలిసి తరచుగా వేళ్ళింట్లోనే భోజనాలు చేసి సినిమాలకి, షికార్లకి తిరిగేవారు. ఇంటర్ వరకు కలిసి చదివారు. డిగ్రీకి ప్రదీప్ విజయవాడ వెళ్ళిపోవడంతో రాధిక, సుధలు ఏలూరులోనే డిగ్రీ చదివారు. ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే వేసవి సెలవుల్లో రాధికకి పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత రాధిక ఎప్పుడు వచ్చినా సుధ గుండె గుబేలుమంటుంది. దానికో రీజన్ ఉంది. వచ్చిన దగ్గర నుంచి మొగుడికి తనంటే ఎంత వలపో, అత్తమామలు తనని ఎంత గారాబంగా చూస్తారో ఉదాహరణలతో సహా చెప్పిందే చెప్పి ఓదర కొట్టేస్తుంది. కొత్త పెళ్లి కూతురికి దొరకకూడదు మహాప్రభు అని సుధ గింజుకుంటుంది. కానీ చిత్రంగా ఆమె రాక ఈసారి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎలా ఉన్నావు? విశేషమా? నునుపు తేలి ఎర్రగా ఉన్న బొగ్గలను చూస్తూ అడిగింది. ఇక ఉత్సాహంతో మొదలుపెట్టింది రాధిక. విశేషమే. కాసేపు సిగ్గుపడింది. ఈ వార్త వినగానే మా ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. 2 చేతులతో పైకెత్తేశారు. నాకొక్కసారి కళ్ళు తిరిగాయి. అయ్యో అని అరిచాను. వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి ఏమైంది, కళ్ళు తిరిగాయా అంటూ ఒకటే హడావిడి. నన్ను వంటగదిలోకి రానివ్వడం లేదు. మా మరిది తనే చేస్తున్నారు. కబురు తెలియగానే మా అత్తగారు హంగామా రెక్కలు కట్టుకు వచ్చారు. రోజుకో వెరైటీ వంట చేసి పెడుతున్నారు. నాకు అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడమే ఇష్టం లేదు తెలుసా. ఇక తప్పదని రావడమే. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కూడా ఇష్టం లేనంత సుఖంగా ఉన్నావంటే అదృష్టవంతురాలివే. అంతలోనే దిగులుగా మారిన గొంతుతో, మనం అక్కడెంత సుఖంగా ఉన్నా ఇన్నాళ్ళు కనిపించిన తల్లిదండ్రులను మర్చిపోవచ్చా అంది సుధ. ఏమో మరి, నాకైతే అక్కడే బాగుంది. ఇక్కడైతే మా అమ్మ ఆడపిల్లవు కదూ, పని చేయకుండా టింగురంగామని కూర్చుంటావా అంటుంది. మా నాన్నేమో గుమ్మం దాటి బయట అడుగు పెట్టనివ్వరు. మా వదిన పుట్టింటి సొమ్ము తేరగా మెక్కటానికి వచ్చావా అన్నట్లుగా చూస్తుంది. అందుకే ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మా ఇంట్లో ఎవ్వరూ అలా ప్రవర్తించరు ఆలోచనగా అంది సుధ. ఏమోలే, ఎవరు చూడొచ్చారు. అప్పుడే గుర్తొచ్చినట్లు వీపు మీద పెద్దగా చరిచి, అవును పెళ్లి కుదిరిందంటగా అంది. సిగ్గుపడుతూ తలోపబోయి ఇంతలో ఆ చరుపుకి వీపు చొరచొరలాడటంతో రాధిక వంక చిరుకోపంతో చూస్తూ, మీ ఆయన గతి ఇంతేనా అంది. ఆహా, ఇద్దరూ తమ బాల్యపు తీపి గుర్తులను పరస్పరం పంచుకున్నారు. ఎంత మాట్లాడుకున్నా తరగని అంశాల్లో బాల్యం మొదటిదేమో. అలా మాట్లాడుకోవడం మూలంగా వచ్చే సంపద, విజ్ఞానము ఏమీ లేదు. భౌతికమైన ఏ లాభమూ లేకపోవచ్చు. కానీ ఏ తర్కానికి లొంగని మానసిక ఆనందం, అది అనంతం. బాల్యం బాధాకరమైతే అది వేరే విషయం. పెద్దయ్యాక చిన్నప్పటి ఊరిని, తిరిగిన ప్రదేశాలని, బాల్య స్నేహితులను చూసినప్పుడు మనలోంచి ఇంకో మనం బయటకు వచ్చి కల్మషాలు, లౌక్యాలు, బాధలు, కష్టాలు లేని అతీతమైన స్థితిని చేరుకోవడం కాస్త పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. రాధి, నీకో విషయం గుర్తుందా? మనం కార్తీక మాసంలో వనభోజనాలకు ఓసారి వెళ్ళాం.
అప్పుడు నువ్వు ఉసిరి చెట్టు కింద నిలబడి ఎలా మర్చిపోతాను, ఇప్పటికీ తలుచుకుంటే దడొస్తుంది, ఉసిరికి పాము కరవకనేమి కారణమేమి అంటూ చేతులుపుకుంటూ పాడుతున్నాను. పాడటం సంగతి అటుంచు, అప్పుడు సూటిగా నీ నెత్తిపైకి చెట్టు కొమ్మల్లోంచి పాము తోక వేలాడింది. అందరూ గొల్లున అరిచి పారిపోయారు. నాకైతే భయమేలా, నా నెత్తి మీద లేదుగా. తెగ నవ్వొచ్చిందనుకో. నీకెందుకు నవ్వొచ్చింది? పాము నా మీద పడుతుందేమో, కరుస్తుందేమోనని ఎందుకు కంగారు పడలేదు? కొత్తగా అడిగింది రాధిక. కొంచెం కంగారు కూడా పడ్డాననుకో, అందుకేగా చెయ్యి పట్టుకుని లాగేశాను. చెట్టు కింద నీ నెత్తిపైన పాము తోక, కింద చేతులూపుతూ నిల్చున్న నువ్వు. పెయింటింగ్ వేశాను, గుర్తుందా? ఏది మళ్ళీ చూపించు, ఉత్సాహపడింది రాధిక. గొల్లును నవ్వుకున్నారు. లోపలికి వెళ్ళి అందరినీ పేరు పేరునా పలకరించింది రాధిక. మంచి కలివిడి పిల్లమ్మ, బొగ్గలు పుణికింది బామ్మ. ఏం రాది, మా ఊరి మీద సీత కన్ను వేశావు? పొలం నుంచి వచ్చిన ప్రదీప్ పలకరించాడు. ఎగాదిగా పరిశీలించింది రాధిక. తెలుగు సినిమా హీరోలా ఆ కాలికి ఈ కాలికి పొట్లంలా చుట్టిన పంచ, ముళ్ళు కర్ర ఒక్కటే తక్కువ. ఎంత నల్లబడిపోయావో. చదువెందుకు ఆపేశావు? రైతు రాజ్యం స్థాపించాలన్న ధ్యేయమా ఏంటి? ప్రదీప్ సమాధానం చెప్పబోయేంతలో బామ్మ అందుకుంది. అవునరా చిన్నోడా, ముళ్ళుకర్ర అంటే గుర్తొచ్చింది. పొలం గట్ల మీద పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయి. మీ తాతగారి ముళ్ళుకర్ర తీసుకెళ్ళమని చెప్పానా? ఆ మహానుభావుడు ఎంత మోజుపడి ప్రత్యేకంగా చేయించుకున్నాడో. ఎక్కువ రోజులు వాడనే లేదు. ఈలోగా దేవుడు పిలిపొచ్చి వెళ్ళిపోయాడు. మంచం పక్కనే ఉన్న ముళ్ళుకర్రని తడిమింది. దాని చివర కుంకుడుగాయ సైజులో ఉన్న 3 వెండి మొవ్వలు గలగల్లాడాయి. బామ్మ ముఖం విషాదంగా ఉంది. సుధకి కళ్ళల్లో నీరు చెంపల మీదకి జారడమే తరువాయి. ఇద్దరిని చూసి రాధిక బాధపడబోయింది. చేత కాలేదు. దాంతో మొహం అదోలా మారింది. మా అమ్మ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని కాచు కూర్చుంటావే, సణుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. ఒట్టి అచ్చయం మారిపెళ్ళాడు. బామ్మ ముక్కు చీదింది. అయోమయంగా సుధవంక చూసింది రాధిక. అతిశయం, తమ్ముడికి అతిశయం అంటోంది. బామ్మకు వినపడకుండా అర్థం విడమర్చింది సుధ. మధ్యాహ్నపు ఎండ మిటమిటలాడుతోంది. ఉండి ఉండి కాకి అరుస్తోంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎండలు చాలా ముందొచ్చేశాయి. భోజనం చేసొచ్చి వరండాలో పడకుర్చీలో కూర్చుంటూ అన్నాడు సంజీవరావు. అక్కడే పెయింటింగ్ వేస్తున్న సుధ చూపు తిప్పకుండానే అవునాన్నా అంది. వేప చెట్టు గాలి చల్లగా వీస్తోంది. పట్టిన శరీరానికి చల్లని గాలి తగులుతుంటే హాయిగా ఉంది. ఉదయమంతా పొలం పని చూసుకుని ఇంటికి వచ్చి భోంచేసి పడకుర్చీలో వాలి చల్లగాలిని ఆస్వాదిస్తూ నిద్ర వస్తూ పోతూ అలా జీవితం గడిచిపోతే ఆనందం ఉన్నట్లే కదా. ఎకరం పొలం కూడా లేని వాళ్ళు రోజంతా కష్టపడటమే. వాళ్లతో పోల్చుకుంటే తనెంత సుఖంగా ఉన్నట్లే. భూమి తల్లి చల్లగా చూడాలే కానీ ఎంతకన్నా తనకేమీ అక్కర్లేదు. ఉన్న ఒక్క పిల్ల పెళ్ళి సక్రమంగా చేశాడన్న పేరొస్తే చాలు. ఇక ప్రదీప మగపిల్లవాడు, వాడి గురించే చింత లేదు. ఊరంతా సంజీవుడికేంటయ్యా చీకు చింత లేని మనిషి అంటుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. పోస్ట్ మ్యాన్ కేకతో అతని ఆలోచన ప్రవాహం ఆగింది. ఏంటయ్యా చాలా రోజులకు ఉత్తరం తెచ్చినట్టున్నావు? ప్రదీప్ బాబు చదువయ్యి వచ్చాక మీకు ఉత్తరాలే లేవు. చూసి చూసి నేనే రాద్దామనుకుంటున్నా పెద్దయ్య. పోస్ట్ మ్యాన్ చనువుగా అన్నాడు. మంచి మాట అన్నావులే. నవ్వి ఉత్తరం తీసుకున్నాడాయన. పోస్ట్ మ్యాన్ కేక వినగానే సుధగుండె దడదడలాడింది. ఊపిరి బిగబట్టి తండ్రి చేతిలో ఉన్న లేత పసుపు రంగు కవరు వైపు చూస్తూ ఉండిపోయింది. అడ్రస్ పైన సుధ పేరుంది. ఫ్రమ్ అడ్రస్లో శ్రీరామ్ పేరుంది. సంజీవరావు పెదవుల మీద లీలగా చిరునవ్వు. ఒక్క క్షణం సుధవైపు చూశారు. తండ్రినే పరిశీలిస్తున్న ఆమె గబుక్కున తల తిప్పుకుంది. ఉత్తరం నీకేనమ్మా. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన తత్తరపాటు తండ్రి గమనించకూడదని గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ దగ్గరకు వచ్చింది. అల్లుడు గారు రాసినట్టున్నారు పాప. ఆయన అందించిన ఉత్తరం మెల్లగా అందుకుని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసి రివ్వున తన గదిలోకి పరిగెత్తింది. గదిలోకి తొంగి చూసింది. తన మంచం పక్కనే మంచం మీద బామ్మ నిద్రపోతూ ఉంది. సన్నగా గొరకినిపిస్తోంది. శబ్దం కాకుండా నడుస్తూ వెళ్ళి వెడల్పుగా ఉన్న కిటికీ అంచుల మీద కూర్చుంది. కంగారుగాను తడబాటును అణచుకోవడానికి అన్నట్లుగా గుండెల మీద చెయ్యేసుకుని కాసేపు ఉండిపోయింది. మొదటి ప్రేమలేఖ. తను రోజు కాలేజీకి బస్సులో వెళ్ళి వచ్చినా ఎప్పుడూ ఎవ్వరూ ప్రేమలేఖ రాయలేదు. లతకు కూడా 2-3 లెటర్స్ వచ్చాయి, కానీ తనకు రాలేదు. లవ్ లెటర్ వస్తే వాళ్ళు అందంగా ఉన్నట్లని, వాళ్ళంటే అందరికీ క్రేజ్ అని తన ఫ్రెండ్స్ ఇంటర్ చదివేటప్పుడు అనుకునేవారు. కానీ లతకు కూడా లవ్ లెటర్స్ వచ్చాక అందమే
కాదు, ప్రేమకు అంతకు మించింది ఏదో ఉండాలని అర్థమైంది. ఎవరైనా తనని ప్రేమిస్తున్నాననో ఆరాధిస్తున్నాననో చెబితే బావుండును అనిపించేది. చాలామంది టీనేజ్ అమ్మాయిలకి ఈ కోరిక ఉంటుందనుకుంటా, కానీ ఎవ్వరూ బయటపడరు. తమను ఎవరైనా ప్రేమిస్తున్నామని చెప్పడం, సిన్సియర్గా తాము తిరస్కరించటం, వాళ్ళు తమ వెంటపడటం, అయినా లొంగకపోవడం, చివరికి వాళ్ళు భగ్న ప్రేమికులై దేవదాసులు కావడం, ఇవన్నీ టీనేజ్ అమ్మాయిలకు అంతర్గతంగా ఆనందాన్నిచ్చే అంశాలేమో. ఉత్తరాన్ని ఒక్కసారి గుండెలకు హత్తుకుని చదవటం మొదలుపెట్టింది. డియర్ బాలరూపసుధా, సంబోధన చూడగానే నవ్వొచ్చినా ఆనందము కలిగింది. అందరూ సుధా అనే పిలుస్తారు, తన పూర్తి పేరును ఎవరూ పలకరు. అలాంటిది శ్రీరామ్ ఎలా సంబోధించేసరికి ఆత్మీయంగా ఫీల్ అయింది. బాగున్నావా? నాకు ఎవరికి ఉత్తరాలు రాసే అలవాట్లేదు, కానీ నువ్వు రోజు గుర్తొస్తున్నావు. మన పెళ్లి చూపుల రోజే 3 నెలలు నిన్ను వదిలి ఎలా ఉండాలా అనిపించింది. నువ్వెవరో అంతవరకు నాకు తెలియకపోయినా ఆ రోజు నుంచి ప్రాణప్రదంగా మారిపోయావు. ఆ క్షణం నుంచే ప్రేమించడం మొదలుపెట్టానేమో. ఇంత చనువుగా రాస్తున్నందుకు కోపం వస్తుందా? రోజు ఉత్తరం రాయాలని అనుకోవడం, ఏం రాయాలో ఎలా రాయాలో, పొరపాటున నిన్ను హర్ట్ చేస్తానేమో అని రాయకపోవడము, ఇంట్లో హడావిడి, ఇలా ఏవేవో కారణాలు. చివరికి ఆఫీసులో లంచ్ అవర్లో రాస్తున్నాను. ఇక నా గురించి కొంచెం చెప్తాను. నాకు పేరెంట్స్ అటాచ్మెంట్ ఎక్కువ. పెళ్ళయ్యాక అందరం కలిసే ఉండాలి. నిన్ను చూడగానే చలాకీతనంతో పాటు వినయంగా ఉన్నట్లు కనిపించావు. అదే నాకు నచ్చింది. నాకు కొంచెం కోపం ఎక్కువే. ఇష్టం లేనిది జరుగుతుంటే తొందరగా రాజీ పడలేను. నువ్వే నన్ను మార్చుకోవాలి. స్వీట్ నథింగ్స్ కాకుండా ఇలా రాస్తున్నానేంటా అనుకుంటున్నావా అని నువ్వు ఎదురుపడినప్పుడు ఇంకో 5 నిమిషాల్లో మాకు మీటింగ్ ఇక ముగించేస్తాను. యువర్స్ శ్రీరామచంద్రుడు. చివరి సంతకం చూసి పకపకా నవ్వుకుంది. అయ్యో, అప్పుడే లెటర్ కంప్లీట్ అయిపోయిందా అనిపించింది. బామ్మ నిద్రలో కదిలినట్లు అనిపించగానే లెటర్ దాచేసింది. లేకపోతే 1.25 అక్షరాలు అసలు తను భరించలేదు బాబోయ్. ఆ రోజంతా చాటుగా 10 సార్లు ఆ ఉత్తరాన్ని చదివేసింది. అదంతా ఆమె కంటతా వచ్చేసింది. ఆ పంక్తులు అక్షరాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. వెంటనే రిప్లై రాయాలి అనిపించలేదు. ఆ ప్రేమను మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మర్నాటి వరకు గడిపేసింది. నిద్రలోనూ అవే కలలు. పెళ్లి కాబోయే ముందు అమ్మాయిలకి ఎంత థ్రిల్లు ఉంటుందా? ఆ తర్వాత నుంచి పట్టుకుంది అసలు బాధ. రిప్లై రాయాలంటే సరైన సమయం దొరకడం లేదు. దొరికిన సమయంలో మూడ్ ఉండటం లేదు. మొదటిసారి రాసే ఉత్తరం ఇంప్రెసివ్గా ఉండాలని ఆమె కోరిక. పెళ్లి పనులు జోరుగా జరుగుతూ ఉండటంతో అమ్మలక్కలు వస్తూ పోతూ ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతూ ఉందే కానీ మనసంతా ఉత్తరం ఎలా రాయాలా అన్న దాని మీదే ఉంది. 1-2 సార్లు పిలిచినా సుధ పలక్కుండా పరధ్యానంలో ఉండేసరికి ఇంట్లో వాళ్ళ ఏడిపింపులకే అంతే లేకుండా పోయింది. వీళ్ళందరినీ వదులుచుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళి శ్రీరామ్కు ఉత్తరం రాయాలా అని ఉంది. మబ్బుల్లో దాక్కున్నా వచ్చి పట్టేసేలా ఉన్నారు. చిట్ట చివరికి తమ ఇంటి కిలోమీటర్ దూరంలో పొలాల్లో ఉన్న గంగానమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా రాసుకోవాలి అనుకుంది. ప్రదీప్ని స్కూటర్ మీదే దింపమంది. ఒక్కదానివే ఎందుకు? రేపెప్పుడో నేను వస్తాలే. మొక్కు ఉంది నాకు, అరుంధతి అంది. నీ మొక్కు సంగతి తర్వాత. నేను బొమ్మ గీయాలి అనుకుంటున్నాను. అంతేనా? లేకపోతే ప్రదీప్ అర్ధోక్తిగా ఆపేశాడు. నువ్వు దింపితే దింపు, లేకపోతే నడిచి వెళ్తాను. బయలుదేరింది. ఆగు తల్లి, వచ్చేస్తున్నాను. ప్రదీప్ స్కూటర్ బయటికి తీశాడు. కొక్కెరపాడు, వేంపాడు గ్రామ పొలాలను వేరు చేస్తూ నూజువీడు డొంక రహదారి ఉంది. ఆ రహదారికి కుడివైపు ఉన్న పొలంలో గంగానమ్మ చెట్టుగా పిలువబడే పెద్ద మర్రి చెట్టు ఉంది. గ్రామస్తుల కథనం ప్రకారం దాని వయసు 400 ఏళ్ళు. దానికి సంబంధించి ఓ పిక్కిటి పురాణం కూడా ప్రచారంలో ఉంది. గంగానమ్మతో కలిసి 101 మంది గ్రామదేవతలకి ఒక్కడే తమ్ముడు పోతురాజు. ఓ రోజు వాళ్ళందరూ కనుచీకటి పడే సమయంలో పొలంలో కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో నిజాం సైనికుడు నూజివీడు డొంక గుండా వెళుతున్నాడు. పరాయి దేశస్థుడని చెప్పి గంగానమ్మ అతన్ని చూసి హేళనగా నవ్వింది. కోపంతో అతను కత్తి తీసి గంగానమ్మ 2 చేతులు నరికేశాడు. దాంతో ఉగ్రరూపం ధరించిన గంగానమ్మ అతన్ని మర్రి చెట్టుగాను, కత్తిని రేగు చెట్టుగాను, గుర్రాన్ని ముసిని చెట్టుగాను మారిపోమ్మని శపించిందట. ఆ చెట్టే గంగానమ్మ చెట్టుగా ప్రసిద్ధి చెందింది. గంగానమ్మ చెట్టు పుట్టి 400 ఏళ్లని గ్రామస్తులు అంటున్నా చారిత్రక ఆధారాల ప్రకారం 1680లో ముస్లిం రాజులు
గోల్కొండను ఆక్రమించి గ్రామాల నుంచి కప్పం వసూలు చేయడానికి సైనికులను నియమించేవారు. పైన చెప్పిన ప్రకారం నిజాం సైనికుడు ఆ దారిని పోతున్నాడు అంటే 1680 తర్వాతే. కాబట్టి ఆ చెట్టు వయసు 300 ఏళ్ల లోపు అయితే కావచ్చు. వరి కోతలయ్యి కొత్త ధాన్యం వచ్చాక అన్నం వండి గంగానమ్మ చెట్టుకి నైవేద్యం సమర్పించిన తర్వాతే తినడం ఆ గ్రామస్తుల ఆచారం. చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్ళు గంగానమ్మకు ముక్కులు కట్టి తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. పిక్నిక్ స్పాట్గా కూడా ఆ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. ఆ మర్రి చెట్టు ఓడలు కిందికి దిగి మళ్లీ వృక్షాలుగా పెరిగాయి. మూల వృక్షం తాలూకు మాను శిథిలమైపోతోంది. ఆ మానుతో పాటు ఒకే ఒక పెద్ద కొమ్మ మాత్రమే సజీవంగా ఉంది. అది కూడా నశించేలోపు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి గంగానమ్మ చెట్టు వయసుని నిర్ధారణ చేస్తే బాగుండునని సుధ చాలాసార్లు అనుకుంది. చేతులు నరకబడ్డ గంగానమ్మ విగ్రహం అక్కడ పలు రూపాల్లో దర్శనమిస్తుంది. ఆ విగ్రహాలు ఓ రాతి బండకు ఆనించి ఉంటాయి. ఓ పూజారి స్వచ్ఛందంగా రోజు దీపం వెలిగించి వెళుతూ ఉంటాడు. సుధ వెళ్ళేసరికి కొంతమంది పిల్లలు ఓడలు పట్టుకుని ఊగుతూ కనిపించారు. ఆ ఓడలు చాలా పొడవుగా నేలను తాకుతూ ఉన్నాయి. తామంతా చిన్నప్పుడు ఆ ఓడలు పట్టుకుని ఆ మూల నుంచి ఈ మూలకు ఊగుతూ ఉండేవారు. ఆకాశంలో విహరిస్తున్నట్లుండేది. అక్క, ఓ ఊపు ఊపవా చూసి ప్రాధేయపడింది ఒక అమ్మాయి. నవ్వుకుంటూ వెళ్ళి ఊపింది. కెవ్వుమంటూనే ఆనందించింది ఆ అమ్మాయి. కాసేపు వాళ్ళ ఆటలు తిలకించి పొలం గట్టు మీదకు వెళ్ళి కూర్చుంది. దాల్వా పైరు ఆకుపచ్చగా నేలంతా పరుచుకుంది. పైరుగాలిని ఇష్టంగా పీల్చింది. ఆకుపచ్చ రంగు కంటి చూపుని సరళం చేస్తుందంటారు. పచ్చని చెట్లని పైరుని ఎక్కువసేపు చూస్తూ ఉంటే కళ్ళ అలసట తగ్గుతుంది. సుధ కాసేపు చుట్టూ చూస్తూ ఉండిపోయింది. తుర్రుపెట్ట ఎగురొచ్చి మర్రి కొమ్మ మీద వాలింది. దాన్ని చూడగానే చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చింది. తుర్రుపిట్ట బుర్రుమన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది, మొగుడి చేత మొట్టికాయ తింటనన్నది. అప్రయత్నంగా పెదాల మీద చిరునవ్వు. చిన్న పిట్ట గురించి చెబుతూనే ఒక అమ్మాయి మనస్తత్వాన్ని ఎంత బాగా అన్వయించబడింది ఈ పాటలో అనుకుంది. మరి తాను కొత్త చీర కడుతుంది, మల్లె మొగ్గ ముడుచుకుంటుంది, మరి మొట్టికాయలు? సిగ్గు ముంచుకొచ్చింది. అతను తనని కొట్టరు, సరదాకు కూడా కొట్టరు, తనంటే చాలా ప్రేమ అని అనుకుంటున్నా. శ్రీరామ్ ఉత్తరాన్ని తీసి మళ్ళీ చదివింది. తను తెచ్చుకున్న తెల్ల కాగితం పెన్ను తీసి ఒత్తుకు పుస్తకం పెట్టుకుని రాయటం ప్రారంభించింది. ప్రియమైన, ప్రకృతిలో భాగమైన మీకు. అక్కడి వరకు రాశాక నవ్వొచ్చింది. కాసేపాకి మళ్ళీ మొదలుపెట్టింది. నాకు ప్రకృతి, మంచి పరిసరాలు చాలా ఇష్టం. వాటితో పాటే మీరును. బహుశా అంతకన్నా ఎక్కువేనేమో. నిలకడగా ఉన్న చెరువులోనూ, నెమ్మదిగా కదులుతున్న పచ్చని పైరులోనూ, అదిగదుగో ఆ వేగంగా వెళుతున్న ట్రాక్టర్లోనూ, ఒకటేమిటి అన్నింటిలోనూ మీరే కనిపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యపడిందో నాకు సరిగా తెలియడం లేదు. బహుశా నేను మీ గురించే ఎక్కువగా ఆలోచించడం వల్లనేమో. మీ ఉత్తరం చాలాసార్లు చదివాను. ఇదిగో ఇందాక కూడా మళ్ళీ తీసి చదవబోతే, నన్ను జీవితాంతం దాచుకోవా, ఇలా మడతలు విప్పి పెట్టి హింసిస్తే ఎక్కువ రోజులు జీవించలేను అంటూ చాలా బాధపడింది పాపం. అందుకే ఇక దాన్ని ఇప్పుడప్పుడే బయటకు తీయను. మీ ప్రేమంతా నా మెదడులో నిక్షిప్తమైపోయింది కదా. ఇలా పొలం గట్టు మీద పచ్చని పైరును చూస్తూ మీ గురించి ఆలోచించడం చాలా కొత్తగాను, ఆనందంగాను, జీవితంలో ఎప్పుడూ అనుభవించని విధంగానూ ఉంది. ప్రేమంటే ఇదేనేమో. మీరేంటో పూర్తిగా నాకు తెలియదు. మీ మనస్తత్వం ఎలాంటిదో నాకు అవగాహన లేదు. అయినా ఎంతగా మీ గురించి తప్పించిపోవడం. పెళ్ళి అన్న మాటే లేకపోతే అది సాధ్యం కాదు. పెళ్ళి, ఈ 2 అక్షరాలు అవ్వడం ఎంత శక్తివంతమైనదో కదా. హఠాత్తుగా 2 మనసుల మీద ఇంద్రజాలంలా పనిచేస్తుంది. ఎక్కువగా రాసి విసిగిస్తున్నానా? మీకు ఉత్తరం రాస్తుంటే మీతో మాట్లాడుతున్నట్లే ఉంది. పెళ్లి చూపుల రోజున మీరు బిగుసుకుపోయినట్లు అనిపించింది. ఫ్రెండ్లీ నేచర్ కాదా అని దిగులు పడ్డాను. పెరట్లో మీ మాటలు విని హమ్మయ్య అనుకున్నాను. నాకు మా ఊరంటే చాలా ఇష్టం. చెరువు, రామాలయం, పచ్చని పైరు మీద వాలే తెల్ల కొంగల గుంపు, ఆప్తమిత్రుల్లా చుట్టేసే పల్లెగాలి నాకు ఇష్టం. పెళ్ళైతే ఇవన్నీ మిస్ అవుతాను కదా అని అప్పుడప్పుడు అనిపించినా, కొత్త చోట కొత్త జీవితం ప్రారంభమవుతుంది కదా అని ఉత్సాహంగా ఉంది.
పెళ్లికి ముందు మీరు నాకు పరాయి వ్యక్తే కదా. ఇలా చనువుగా రాస్తున్నందుకు అపార్థం చేసుకోకండే. చిన్నప్పటి నుండి మనసులోని భావాలను దాచుకోవటం నా చేత కాదు. ఇప్పటికే ఎక్కువగా రాసినట్లున్నాను. నా ఉత్తరం మీ సమయాన్ని వృధా చేసి విసుగు తెప్పిస్తే సారీ. అలా కాక విచ్చిన పత్తి పువ్వు లాంటి నవ్వు మీ పెదవుల మీద విరబూస్తే నా ఆనందం అంబరాన్నంటినట్లే. మీ కాబోతున్న బాలరూప సుధ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.